బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ప్రధానంగా కీలక రంగాలైన పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ఈ భేటీలో సమీక్షిస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధనం సరఫరా జరగడం, సరుకుల రవాణాలో ఇబ్బందులు లేకుండా చూడడంపై ఈ సమావేశం ప్రధానంగా దృష్టి సారించారు. వినియోగదారులు, పరిశ్రమల ప్రయోజనాలకు కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆ వర్గాలు వెల్లడించాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. కీలకంగా రంగాలైన పెట్రోలియం, విద్యుత్, ఎరువుల పరిస్థితిపై ఈ భేటీలో సమీక్షిస్తున్నట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, శివాని, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉన్నత స్థాయి సమీక్ష కొనసాగుతుంది. ఈ సమావేశంలో పీఎం నరేంద్ర మోడీ ఒకవైపు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితుల్లో ఒకవైపు ఇటు ఖతార్ నుంచి దాదాపుగా 40% ఎల్ఎన్జీ భారత్ దిగుమతి తీసుకుంటుంది. అక్కడ ఇరాన్ చేసిన దాడితోటి కూడా ఆ మొత్తం ఏదైతే ఉత్పత్తికి ఆటంకం ఏర్పడడంతో కూడా అక్కడ నుంచి ఎల్ఎన్జీ దిగుమతులు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ పరిస్థితులు దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇటు ఎల్పీజీ కావచ్చు, ఇటు పెట్రోలియం ఉత్పత్తులు కావచ్చు, ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఎలాంటి మెజర్మెంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఒకవైపు కీలకమైనటువంటి అధికారులతో, ఉన్నతాధికారులతో, మంత్రులతో ఆయన ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో ఇటు పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి, ఒకవైపు కరోనాతో పోలిస్తే కరోనా, అదేవిధంగా మన జరిగినటువంటి ఉక్రెయిన్ రష్యా వారి సమయంలో తలెత్తినటువంటి పరిస్థితి కంటే కూడా కొంత అధిక నష్టం చేసేటువంటి అంశాలు ఉండడంతో కూడా ఒకవైపు ఆర్థికవేత్త సూచనతోటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ దీన్ని అధిగమించడం కోసం ప్రయత్నం చేస్తారు. ఒకవైపు ఇటు యూకే నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ప్రత్యామ్నాయంగా యుఎస్ నుంచి ఉన్నటువంటి దిగుమతులపై ఒకవైపు ఆధారపడుతూ ఉన్నారు. మరోవైపు ఇటు రష్యా నుంచి యథావిధిగా పెట్రోలియం కొనుగోలు కొనసాగించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇటు వైపు హర్ముజ్ జలసంధిలో ఆగిపోయినటువంటి భారత ట్రాన్స్పోర్ట్ షిప్స్ అన్ని కూడా ఆగిపోవడంతో కూడా దానివల్ల తలెత్తే ప్రభావాన్ని కూడా అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి ఒకవైపు కమర్షియల్ సంబంధించినటువంటి సిలిండర్ల కొరతను కూడా అధిగమించి వారికి మళ్లీ సరఫరా చేయాలని చెప్పేసి నిర్ణయించారు. మరోవైపు 20% అదనపు ఎల్పీజీ ఉత్పత్తుల సిలిండర్లను కూడా పంపిణీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒకవైపు వివిధ దేశాలన్నీ కూడా ఈ వైపు ఇరాన్ పైన ఇజ్రాయెల్, అమెరికా యుద్ధాన్ని ఆపాలి, వైపు ప్రపంచవ్యాప్తంగా దీని ప్రభావం ఎక్కువగా పడుతుంది కాబట్టి దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి అనేక దేశాలు సూచిస్తున్నాయి. దాంతో పాటు ఇరాన్ కూడా హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేసి ఈ పూర్తి స్థాయిగా ఇంపోర్ట్స్ అన్నిటికీ అవకాశం కల్పించాలని చెప్పేసి సూచిస్తూ ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి. అసోంలో